నాకేంట్రా, మా అన్న మినిస్టర్. ఈ రాజరాజేశ్వరి పేర్లోనే రాజు ఉన్నాడు, రాజేశ్వరి దేవి ఉంది. మా అన్న చెల్లెళ్ల బాండింగ్కి మా చుట్టుపక్కల ఉన్న 40 ఊళ్ళ జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఉంటుంది మా బాండింగ్. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. నేను ఎంత అంటే అంతే. సరేరా, నువ్వు ఎలక్షన్ టైంకి వచ్చేసే. ఎంత పొగరు! ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నట్టున్నారు. TS09 FR. ఈ కార్ ఎవరిదో ఆర్టీఓ సీనుకి నంబర్ చెప్పి కనుక్కోమనాలి. హలో శ్రీను, నీకు ఒక కార్ నంబర్ పంపిస్తున్నాను. ఆ కార్ నంబర్ ఎవరిదో ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ నాకు వెంటనే షేర్ చేయి, ఓకేనా? కార్ నంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకో. TS09 FR. వెంటనే పంపించు. ఫ్రెండ్స్, లేడీస్ క్లబ్ అనేది చాలా పెద్దది. అందులో మెంబర్స్ కూడా చాలా పెద్దవాళ్ళు. ఆ సమావేశం మనకి తర్వాత ఉంటుంది. ఈరోజు మన కిట్టి పార్టీకి స్పెషల్ గెస్ట్ ఎవరో వస్తారని చెప్పారు. అవును అన్నాను. నేను ఆవిడ గారిని ఇన్వైట్ చేశాను. ఆవిడ చాలా గొప్ప ఆవిడ, రాజకీయ పలుకుబడున్న ఆవిడ, ఎకనామికల్ గా హైఫై రేంజ్. ఆవిడే ఈరోజు మన చీఫ్ గెస్ట్. అదిగో మన రాజేశ్వరీదేవి గారు వస్తున్నారు. ఆవిడ వచ్చాక అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు అని చెప్పాను గాని ఈవిడి గురించి మీకు వివరించలేదు. మేడం రాజేశ్వరి గారు మన మినిస్టర్ గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారికి స్వయాన చెల్లెలు. మినిస్టర్ గారి చెల్లెలు మన కిట్టి పార్టీకి రావడం అంటే మన అందరి అదృష్టం. అది నిజం. చాలా బాగా చెప్పారు. చూడండి, మన లేడీస్ క్లబ్ నుంచి ఏ పని మొదలుపెట్టినా మన రాజేశ్వరి గారు తప్పకుండా ఉండాలి. రాజేశ్వరి గారుంటే ఆకాశంలోని చుక్కలనైనా నేలకి తీసుకురాగలరు. నేలని సైతం నింగికి ఎత్తేయగలిగే డైనమిక్ అండ్ టాలెంటెడ్ లేడీ రాజేశ్వరి గారు.
ఇదేంటి ఇక్కడికొచ్చేసింది? మణమ్మగారు, మీ కోడల్ని కూడా ఇన్వైట్ చేశారా? మీ అందరినీ డిస్టర్బెన్స్ చేస్తున్నందుకు నన్ను క్షమించాలి. క్షమిస్తాం గాని మీరు దేనికొచ్చారు? ఈ రాజేశ్వరి గారిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను.